ప్రభు ర్యాంక్ ఇచ్చే ప్రభు ఇచ్చే ఏమి ఇచ్చే ర్యాంక్ ఇచ్చే ప్రభు. అది కూడా ప్రార్థన చేసిన పెన్ నోట్ ఇచ్చాను ప్రభు, దాంట్లోంచి ఇంకులో నుంచి వచ్చేయాలి ప్రభు శక్తి. ఇంకులోంచి వస్తుందా శక్తి, నీ బుర్రలోంచి వస్తుందా? పెన్ను గిఫ్ట్గా ఇవ్వడం తప్పు కాదు, ఎంకరేజ్ చేయడానికి ఇవ్వచ్చు. పెన్ ఇచ్చి ఇదిగో నేను గిఫ్ట్ ఇస్తున్నాను నీకు, నిన్ను ఎంకరేజ్ చేయడానికి, నువ్వు బాగా చదువుకుని మంచిగా రాయను. నేను ప్రార్థన చేసిన పెన్ ఇస్తానంటే అక్కడ వస్తుంది నాకు తిక్క. పెన్నకి ఎందుకు చేయాలి ప్రార్థన అంటాను నేను. ప్రార్థన పెన్నులు, ప్రార్థన అట్టలు ఇవ్వబడును అంటారు పోస్టర్లో. ఒరే నాయన మీకు దండం, మీరు ఎంకరేజ్ చేయడానికి పెన్ ఇస్తున్నామంటే ఒక అర్థం ఉంది. మీరు ఎగ్జామ్కి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి ఇస్తున్నాం అనుకోండి, ఇష్టమైతే కత్తి వాడతాడు, ఇష్టం లేదంటే ఇంకో కత్తి వాడతాడు. యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి ఇచ్చేది ఎంకరేజ్ చేయడం తప్ప, ఈ కత్తి పట్టుకుంటే చాలు నువ్వు ఏ శత్రువునైనా జయించేయగలవని కాదు. అక్కడ కత్తి అంత గొప్పదంతా సరిపోదు, అది తిప్పగలిగే సామర్థ్యం తెలియాలి. అవునా కాదా? కత్తి ఉంటే సరిపోద్దా? తిప్పగలిగే సామర్థ్యం తెలియాలా? తిప్పగలిగే సామర్థ్యం తెలియాలా? లేకపోతే యుద్ధంలో గెలుస్తాడా? గెలవడు. ఇప్పుడు ప్రార్థన చేసిన పెన్ ఇచ్చేస్తే సరిపోద్దా? నువ్వు పాస్ అయిపోతావా? లేకపోతే నీ బుర్రలో గుజ్జుండి రాయగలిగే దమ్ము ఉండాలా? దానికి ముందు నువ్వు బాగా చదివి ఉండాలి కదా. సో పెన్ ఇవ్వడం తప్పు కాదు, ఎంకరేజ్ చేయడానికి పెన్ ఇవ్వండి. కానీ పెన్నులకు ప్రార్థన చేసి ఇస్తున్నాం కాబట్టి ఈ పెన్నుతో రాస్తే నీకేదో అద్భుతం జరిగిపోద్దనే గాలి మాటలు చెప్పకండి. ఆ పెన్నుతో రాస్తే అద్భుతం జరగదు, నీ తలలో గుజ్జుంటే అద్భుతం జరుగుద్ది. నువ్వు బాగా చదువుకుని ఉంటే, నువ్వు బాగా ప్రిపేర్ అయి ఉంటే ప్రార్థన మాత్రం చెయ్యి. ఏమని చేయాలి ప్రార్థన? ప్రభువా, నేను పరీక్షకు సిద్ధపడి వెళుతున్నాను, చదివిందంతా గుర్తు రావడానికి జ్ఞానం ఈ ప్రభువా, ఆ సమయస్ఫూర్తి, ఆ వివేకమే, ఆ ప్రశ్నను అర్థం చేసుకుని తగిన రీతిలో జవాబు రాయడానికి నాకు సహాయం దయచే తండ్రి అని అడుగు. అది నిజమైన ప్రార్థన. ఇదిగా ఏమనుకుంటున్నావు? మహిమ. దేని మహిమ? పెన్క మహిమ అన్నావు అనుకో, దాంట్లో ఏం ఉండదురా బిడ్డ. నువ్వు పావలా పెన్ పట్టుకెళ్ళినా అలాగే ఉంటుంది, 10 లక్షల రూపాయల పెన్ పట్టుకెళ్ళినా బుర్రలో గుజ్జు లేకపోతే పేపర్ మీదకి ఏమీ రాదు. కాబట్టి బాగా చదువు, నీ ప్రయత్నం నువ్వు చేసి దేవుని సహాయం కోరు. నీ ప్రయత్నం నువ్వు బాగా చేసి అప్పుడు దేవుని సహాయం అడుగు. తండ్రి, నేను చక్కగా చదువుకున్నాను, చక్కగా కష్టపడ్డాను, చక్కగా శ్రమపడ్డాను, నాకు మంచి ప్రతిఫలం ఈ తండ్రి, నాకు మంచి బహుమానం ఈ తండ్రి అని అడుగు. అది న్యాయమైన ప్రార్థన. అర్థమైందా? అలాంటి న్యాయమైన ప్రార్థన చేయాలి మనం. రాత్రి ఒక అమ్మాయి వచ్చింది, ఎక్కడో పెనుమంటలో మీటింగ్ జరుగుతుంటే ఒక అమ్మాయి వచ్చింది వేదిక మీదకి. సార్ ప్రార్థన చేయండి సార్, రేపు పరీక్షకి వెళ్తున్నాను, ఈ వారంలో ఎప్పుడో బాగా రాయాలని ప్రార్థన చేయండి సార్ అంది. బాగా చదివేవా అన్నాను స్పాట్లో. బాగా చదివేవా అన్నాను. అంటుంది. కాదు, బాగా చదివేవా అని అడుగుతున్నాను. చదివేనండి అంది. బాగా చదివితే బాగా రాయాలని ప్రార్థన చేయడం కాదు. ప్రభువా, నేను బాగానే రాయడానికి సిద్ధంగా ఉన్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు గుర్తు రావాలి, సమయోచితమైన జ్ఞానం కావాలి, సమయం సరిపోయే విధంగా చకచక రాయగలగాలి, అందుకు నీ సహాయం నాకు కావాలి. ఇది నువ్వు అడగాల్సింది ప్రశ్న, ప్రార్థన విన్నపం. అర్థమైందా? అంటే సరేనండి అలాగే చెయ్యండి అందరూ. బాగా రాసేయాలి, బాగా రాసి ఏం రాసేస్తావు? ఇక్కడ ఏమైనా ఉంటే రాస్తావు, అంతేనా? ఇక్కడ ఏమీ లేకుండా బాగా రాసేయాలి, నేను వంట బాగా చేసేయాలి, ఈరోజే చూశాను ఎలా చేయాలో. ఏమీ రాదు, వంట ఏం చేసేస్తావు? వంటగదిలోకి దోసేస్తే నాశనం చేసేస్తావు. అక్కడ నువ్వు తినలేవు, మేము తినలేము, అంతేనా? ఏ పనిలో అయినా ఏం కావాలి? నిపుణత కావాలి. నిపుణత లేకుండా ఎవ్వడు ఏ పని చేయలేడు. కష్టపడి చదవకుండా ఎవరు పరీక్షలు రాయలేరు, రాసి పాస్ కాలేరు. జీవితంలో ఎదగాలనుకున్న వాళ్ళు బాగా చదువుతారు, బాగా చదివిన వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న వాళ్ళు బాగా రాస్తారు, బాగా రాసి మంచి ఫలితాన్ని పొందుకుంటారు. దేవుడు మంచి స్థితిలో వాళ్ళని నిలబెడతాడు. అర్థమైందా? సో ఫైనల్గా మీ ప్రార్థన వినబడాలంటే ఏం చేద్దాం? పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఇందాక చదువుకున్న రెఫరెన్స్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, శక్తిగల దేవుడు మీకు మంచి చేయాలని చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మీ ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ముసలోళ్ళ, యవనస్తుల, పిల్లల, ఇది వదిలేయండి. మీరు దేవుని బిడ్డలు అన్న వాస్తవాన్ని గుర్తించండి.
నేను యంగ్స్టర్ని కదా, నేను మధ్య వయస్కుడిని కదా, నేను వృద్ధుడిని కదా, వృద్ధురాలిని కదా. అది ఎవరు? దేవుడు నిన్ను ఎలా చూస్తాడు? వృద్ధ కుమార్తె, వృద్ధ కుమారుడు, యవ్వన కుమారుడు, అలా చూస్తాడా దేవుడు నిన్ను? నా కుమార్తె, నా కుమారుడు అంటాడా? నీ వయసు ఎంతైనా. ఇప్పుడు మా అమ్మకి నేను పొత్తిళ్లలో ఉన్నప్పుడు బిడ్డనే, అంతేనా? పాలు తాగేటప్పుడు నేను మా అమ్మకి బిడ్డనే, తర్వాత పాకేటప్పుడు బిడ్డనే, కొంచెం నడక నేర్చుకున్నప్పుడు బిడ్డనే, పరిగెత్తుతున్నప్పుడు బిడ్డనే, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళేప్పుడు బిడ్డనే, హై స్కూల్కి వెళ్ళేప్పుడు బిడ్డనే, కాలేజీకి వెళ్ళేటప్పుడు బిడ్డనే, వ్యాపారం చేసేటప్పుడు బిడ్డనే, ఇప్పుడు సేవ చేస్తున్నప్పుడు కూడా బిడ్డనే. ఇంకా మా అమ్మకి దేవుడు ఆయుష్కాలం ఇచ్చి నేను కూడా ముసలోడిని అయిపోయేదాకా మా అమ్మ అలాగే ఉందనుకోండి, నేను ముసలోడిని అయిపోయాను అనుకోండి, నేను ముసలోడిని అయినా కూడా మా అమ్మకి ఎవరిని? నా ముసలి బిడ్డ అంటదేటి? అంటదా? మరి ఏమంటది? నా కుమారుడు అంతే. ముసలోడివా, పొడిచోడివా, యవనస్తురాలివా, అది కాదు అక్కడ దేవుడు చూసేది. నువ్వు ఎప్పటికీ ఎవరు? నువ్వు ఆయన కుమారుడివి, ఎప్పటికీ ఆయన కుమార్తెవి. నువ్వు ముసలోడివైనా ఆయన కుమారుడివే, ముసలమ్మ అయిపోయినా ఆయన కుమార్తెవే, పడుచు వయసులో ఉన్నా ఆయన కుమారుడివే, ఆయన కుమార్తెవే. ఆయన నిన్ను విడువడు, ఎడబాడు. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అన్నాడు ఆయన. ముదిమి వచ్చి వరకు నిన్ను దించడంట, ఎత్తుకుంటే నీ చంక పెట్టుకుంటానన్నాడు, నిన్ను ఎత్తుకుని వాడను నేనే అన్నాడు. కాబట్టి అలాంటి ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయనను మనం ఆశ్రయించాం, ఆయనను మనం ఆరాధిస్తున్నాం, ఆయనను మనం ప్రేమిస్తున్నాం, ఆయన కోసం జీవిస్తున్నాం, ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నాం. తప్పక దేవుడు నీ ప్రార్థన వింటాడు. కొంత సమయం పట్టొచ్చు, నీకు రావాల్సిన ఏ మేలు చేయక మానడు. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఆయన మేలు చేయువాడు, ఆయన మేలు చేయువాడు, మేలులతో నీ హృదయమును తృప్తిపరచువాడు. గనుక ఆయన ఏ మేలు నీకు చేయక మానడు. నువ్వు కొంచెం ఓపిక పట్టు, నిన్ను నువ్వు సరిదిద్దుకో. ప్రభు, నా ప్రార్థన వినగలిగే స్థితిని, స్థాయిని నేను సంపాదించుకుంటాను అని గొప్ప భరోసాతో జీవించు. దేవుని కృప కాపుదల ఎల్లప్పుడూ నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు ప్రభు మీ సత్యవాక్యంతో మమ్మల్ని సంధించినందుకు స్తోత్రం తండ్రి. నా ద్వారా మీ పిల్లలతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభు. మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి బిడ్డల మీద ప్రకాశింపచేయండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. వారు కేవలం విని విడిచిపెట్టే గుంపులోగాక, ముఖ్యంగా యవనస్తులు, యవన కుమారులు బలవంతుని చేతిలో వారు బాలముల వంటి వారు ప్రభా. వారి యవనాన్ని ప్రభా వారు చక్కగా వాడుకుంటే మీకోసం ఉన్నతంగా బ్రతకగలిగే దివ్యలవుతారు, జ్యోతులవుతారు, వెలుగొందుతారు ప్రభా. వారి యొక్క జీవితాల్లో మీ వెలుగులు నింపండి. మీ కృపా కనికరం వారికి తోడుగా ఉంచండి. తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాలు ప్రసాదించండి. వెలుగుమయమైన జీవితాలు అనుగ్రహించండి. ఈ సంఘము ద్వారా ఎంతమంది బలపరచబడుతున్నారో, ఎంతమంది దీవించబడుతున్నారో, ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారో వారందరినీ మీ కృపలో వర్ధిలింపచేసి ప్రభా మీ జ్ఞానముతో, వివేకముతో మరింత పెంపారునట్లు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి సందేశం మీ పిల్లల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపుతుందని నమ్ముతున్నాం ప్రభా. ప్రతి సందేశం ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారని నమ్ముతున్నాం తండ్రి. విత్తబడిన ఈ వాక్యం అనేకులకు చేరువగునట్లు సహాయం దయచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక ప్రభా మీ వాక్యమును అనుసరించి జీవించి గొప్ప మేలులతో నింపబడినట్లు, ప్రతి కుటుంబము దీవించబడినట్లు, ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడినట్లు మీ సహాయం దయచేయండి. అలాగే ఇక్కడ ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిలో కష్టపడుతున్నారో నా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు, వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి హస్తాన్ని దీవించండి. మీ పని చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. నమ్మకస్తులుగా మీ యొక్క సేవలో వాడబడడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభా వ్యాధి బాధలతో శోధింపబడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్లో ఉండి మీ తట్టు చేతులు చాపి మొరపెడుతున్న వారి గురించి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మోషే భార్య తండ్రి రాజమండ్రిలో ప్రభా వైద్యం తీసుకుంటూ ప్రభా చికిత్స పొందుతూ ప్రభా వారు ప్రాణాలతో పోరాడుతూ ఉండగా తండ్రి వారి కుటుంబానికి మీ ఆదరణ దయచేయండి. వారికి మీ కాపుదల ప్రసాదించండి. మీ శక్తితో బలముతో నింపండి. ఆ బిడ్డ
మీ చిత్తమైతే త్వరగా కోలుకొని తిరిగి రావడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా, వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఎంతమంది లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటూ మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి కావలసిన సమస్తాన్ని దయచేసి వారి హృదయవాంఛలు నెరవేర్చి వారు మీ నీతిని రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో వారి యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించి జవాబు దయచేయమని మీ పక్షముగా నిలువబడి మీ సేవకుడిగా వేడుకొనుచున్నాను తండ్రి. ప్రభువా, దయగల దేవా, మీ కృప మీ కనికరం ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచండి. మీ యొక్క సన్నిధి కాంతి ప్రకాశము చేత మమ్మల్ని వెలిగించండి. మహిమగల దేవా, మహిమాన్వితుడా ప్రభువా, సిద్ధపరచబడిన హృదయములు గలవారమై నమ్మకమైన హృదయములు గలవారమై తండ్రి, ఈ లోకమును పెంటతో సమానముగా ఎంచుకొని మాకు కలిగిన సమస్తాన్ని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ మీ కృపచేత వర్ధిల్లుతూ ప్రభా, మేము మీ పనిలో మీ సేవలో ఇంకా యథార్థముగా కొనసాగడానికి, ఇంకా అనేక మందికి నీతి సువార్తను ప్రకటించడానికి, వారిని మీ కృపలో నిలవబెట్టడానికి మమ్మల్ని మీ సేవలో బహుబలమైన పాత్రలుగా వాడుకోమని వేడుకుంటూ అనేక మంది ఆత్మలను ప్రభా రక్షించి సంపాదించి మీ సన్నిధి కాంతిలో నిలబెట్టగలగలిగే బాధ్యత మా అందరికీ దయచేయమని. ఇక్కడ పనిచేస్తున్న పిల్లలు కూడా ప్రభా మీ పనిని ప్రభా శ్రద్ధగా చేయక శ్రద్ధ కలిగి చేయడానికి తగిన శక్తిని బలాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ మా కొరకు రానై ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.